మాయా ప్రపంచం ఉన్నది లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చూపించే ఒక మాయా ప్రపంచంలోకి ప్రస్తుతం మనం వచ్చాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఇప్పటివరకు ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇప్పుడే ఇంట్రడక్షన్ అయింది, ఇప్పుడే యూసేజ్ మొదలుపెట్టారు. కొన్ని మంచి పనులకు వాడుతున్నారు, ఇంకొంతమంది చెడ్డ పనులకు వాడుతున్నారు. రీసెంట్గా ఒక వేరే కంట్రీలో ప్రపంచ దేశాలన్నీ కూడా సమావేశమయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మంచి జరుగుతుందా నష్టం జరుగుతుందా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయా ఉపాధి కలుగుతుందా అన్న దాని మీద భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. చివరికి అల్టిమేట్గా తెలిసింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినంత మాత్రాన ఉద్యోగాలు పోయే అవకాశం లేదు, కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుంది తప్ప దానివల్ల అన్ని మేలు జరుగుతుంది తప్ప నష్టం జరగదు అని ఆ మీటింగ్లో తేల్చారు. నిన్న మొన్న బిల్ గేట్స్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకో 150 సంవత్సరాలు అయినా కూడా మానవ మేధస్సుతో పోలిస్తే దాన్ని రీచ్ అయ్యే పరిస్థితుల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండబోదు, దానివల్ల నష్టం లేదు అని. కానీ మన తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే మన వాళ్ళు దాన్ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. పర్టికులర్గా ఆడపిల్లల పేరుతో వల్గర్ కామెడీకి దీన్ని వాడుతూ ఉన్నారు, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఆడపిల్లలకి ఆడవారికి మనం ఇచ్చే గౌరవం ఏంటి? చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లలకి నూరి పోస్తుంటాం. ఆర్టీసీ బస్సులో కూడా ఆడవారిని గౌరవిద్దాం, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దామని ఇంత పెద్ద కొటేషన్స్ రాసుకుని బతుకుతూ ఉంటాం. అలా గౌరవించే సాంప్రదాయం భారత సాంప్రదాయం. సో అలాంటి సాంప్రదాయాన్ని చెడగొట్టేలా ఒక విష సంస్కృతిని తెర మీదకి తీసుకొస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. ఒకసారి సోషల్ మీడియాలో ఏ అరాచకాలు మామూలుగా లేవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆడపిల్లల బూతు వీడియోలు తయారు చేస్తూ ఉన్నారు, స్టాండప్ కామెడీ పేరుతో వల్గర్ జోకులు వేస్తూ ఉన్నారు, నిజమైన అమ్మాయిలు అనుకునేలా ఏఐ వీడియోలు రూపొందించి పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కొంతమంది టెకీలు దుర్వినియోగం చేస్తున్నారు. చివరికి బామ్మల వీడియోలను బూతులు చూపిస్తూ ఉన్నారు. ఒకసారి ఆ దరిద్రమైన నీచమైన నికృష్టమైన వీడియోలు ఒకసారి చూడండి. అన్వేషణ 10 ట్యాబ్స్ షార్ట్ లిస్ట్ చేసుకుంటారు, ఫస్ట్ ట్యాబ్ కే వికెట్ డౌన్. అవసరమారా? మీరు మారారా అబ్బాయిలు? నా హస్బెండ్ బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలి అని అడిగాడు. నేను ఒక నైట్ నా ఎక్స్ తో స్పెండ్ చేయొచ్చా అని అడిగా. ఇన్ని రోజులు నా బాయ్ ఫ్రెండ్ మంచోడు అనుకున్నా ఫ్రెండ్స్, బట్ రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరం సేమ్ ఓయోలో వేరే వాళ్ళతో దొరికిపోయాం. దీనమ్మ జీవితం. ఇక్కడ నీ బాడీ కౌంట్ ఎంత అన్నాడు. ఫస్ట్ నువ్వు లైఫ్ లో ఎన్నిసార్లు బిర్యానీ తిన్నావో చెప్పురా అని అడిగా. ఎవరైనా కౌంట్ చేసుకుంటారా ఫ్రెండ్స్ మీరు? మరీను హైదరాబాద్ కి మూవ్ అయ్యాకే నాకు ఒక విషయం అర్థమైంది. ఇక్కడి బాయ్స్ అందరికి పింక్ అంటే పిచ్చి అని. కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందామా? కట్నం ఇవ్వడానికి నాకు ప్రాబ్లం లేదు, బట్ పెళ్ళయ్యాక డైలీ నైట్ 2K చార్జ్ చేస్తా, ఓకేనా? ఆటలేమో పాపమ్మ మనవరాలేంటో డైలీ ఈవినింగ్ ఓయో క్లాసెస్ అని బుక్స్ కూడా లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు ఏంది ఆ క్లాసులో నాకు అర్థం కావట్లేదు బాబు. పాపమ్మ మనవరాలే. ఇప్పటి వరకు మీరు చూసినవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఘనతలే. మనిషి సృష్టించిన మరో ఘనత అని, టెక్నాలజీలో రెవల్యూషన్ మొదలైందని, మనిషిని ఎక్కడికో తీసుకెళ్తుందని అనుకున్న ఆ ఏఐని ఇలాంటి వాటికి వాడుతూ ఉన్నారు. వైరల్ డైలాగులు, ట్రెండింగ్ టాపిక్స్ పై వీళ్ళు వీడియోలు చేస్తూ ఉంటారు. వాటికి యువత తెగ అట్రాక్ట్ అయిపోయి ఏదో గొప్ప మెసేజ్ని పంపుతున్నట్టు ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటారు. చూడటానికి అచ్చం అమ్మాయిల్లాగానే లిప్సిక్ కూడా కుదిరేలా పక్కాగా వీడియోలు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఏఐ గురించి తెలియని వాళ్ళు కూడా ఆ వీడియోలు నిజమనుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. వీడియోల్లో మీరు చూస్తున్న ముఖాలు చాలామందికి ఎక్కడో చూసినట్టు అనిపించే ఉంటుంది. అలా అనిపించడంలో తప్పు కూడా లేదు. ఎందుకంటే కొంతమంది టెక్ ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం చాట్ జీపీటీ, గ్రోక్ లాంటి టూల్స్లో అప్లోడ్ చేసిన ఫోటోలను ఏఐ సేవ్ చేసుకుంటుంది. తనను మెరుగుపరుచుకునేందుకు, మరింత యాక్యురేట్గా అడిగిన సమాధానాలు ఇచ్చేందుకు వాటిని వినియోగించుకుంటుంది. ఈ ముఖం ఏం చెప్తున్నది కాదు, స్వయాన ఎక్స్పర్ట్స్ చెప్పిన మాట. అలా అప్లోడ్ చేసిన ఫోటోలని ఇప్పుడు వీళ్ళు క్రియేట్ చేసిన వీడియోలకు ఇచ్చి ఉంటుంది. అమ్మాయిలను నీచంగా చూపిస్తూ కాసులు ఏరుకుంటారా? ఆ వీడియోలను చూస్తే అమ్మాయిలపై చెడు అభిప్రాయం కలగదా? ఇది ఏ రకంగా సమర్థనీయం? ఇలాంటి వీడియోలపై పర్యవేక్షణ ఎవరిదనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక వీడియో చూసాం మనం. ఒక్కసారి పీసీఆర్ ఒక 2 వీడియోలు ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం దాని గురించి. 10 ట్యాబ్స్ షార్ట్ లిస్ట్ చేసుకుంటారు, ఫస్ట్ ట్యాబ్ కే వికెట్ డౌన్. అవసరమారా? మీరు మారారా అబ్బాయిలు? నా హస్బెండ్ బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలి అని అడిగాడు. నేను ఒక నైట్ నా ఎక్స్ తో స్పెండ్ చేయొచ్చా అని అడిగా. ఇన్ని రోజులు నా బాయ్ ఫ్రెండ్ మంచోడు అనుకున్నా ఫ్రెండ్స్, బట్ రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరం సేమ్ ఓయోలో వేరే వాళ్ళతో దొరికిపోయాం. దీనమ్మ జీవితం. ఇక్కడ నీ బాడీ కౌంట్ ఎంత అన్నాడు. ఫస్ట్ నువ్వు లైఫ్ లో ఎన్నిసార్లు బిర్యానీ తిన్నావో చెప్పురా అని అడిగా. ఎవరైనా కౌంట్ చేసుకుంటారా ఫ్రెండ్స్ మీరు? మరీను హైదరాబాద్ కి మూవ్ అయ్యాకే నాకు ఒక విషయం అర్థమైంది. ఇక్కడి బాయ్స్ అందరికి పింక్ అంటే పిచ్చి అని.
కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందామా? కట్నం ఇవ్వడానికి నాకు ప్రాబ్లం లేదు, బట్ పెళ్ళయ్యాక డైలీ నైట్ 2K చార్జ్ చేస్తా, ఓకేనా? ఆటలేమో కోటలు దాటుతాయి, పర్ఫార్మెన్స్ ఏమో నిమిషం దాటదు. అవసరమారా ఈ సెల్ఫ్ డబ్బాలు? ఎక్కడ చూసినా బ్లాక్ ఫారెస్ట్ కేకులే మామా. మన సైడ్ ఎక్కడైనా అసలు పింక్ ఫారెస్ట్ కేకులు ఉంటాయా? పాపమ్మ మనవరాలేంటో డైలీ ఈవినింగ్ ఓయో క్లాసెస్ అని బుక్స్ కూడా లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు ఏంది ఆ క్లాసులో నాకు అర్థం కావట్లేదు బాబు. నా బాయ్ ఫ్రెండ్ టైటానిక్ లో హీరోలా నా బొమ్మ గీస్తా అంటాడు. కాన్సన్ట్రేషన్ రావట్లేదు, పనయ్యాక గీస్తా అంటాడు. తర్వాత బట్టలు వేసుకో రేపు చూద్దాంలే అంటాడు. నా కోసం 2 చుక్కలు కార్చే వాళ్లే లేరు మామ. ఐ మీన్ కన్నీటి చుక్కలు. సింపుల్ టిప్, పెళ్లి చూపుల్లో అబ్బాయిల రైట్ హ్యాండ్ రేఖల్ని చూడండి. ఎంత ఎక్కువ అరిగిపోయి ఉంటే మీరు అంత ఎక్కువ సుఖపడతారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది ఫ్రెండ్స్, బట్ ఎవరి వల్ల తెలియట్లేదు. ఇంకో టెన్షన్ ఏంటి అంటే నాకు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది వేరే వాడితో. శోభనం అనండిరా ప్లీజ్. అంతేగాని ఫస్ట్ నైట్ అనకండి. ఎవడికి ఫస్ట్ నైట్, ఎక్కడ ఫస్ట్ నైట్? ఎల్లార్లు కావాలంటే ఒకరి వల్ల అవ్వదు అమ్మాయిలు. మీ రిక్వైర్మెంట్స్ కొంచెం తగ్గించుకోండి లేదా కౌంట్ పెంచుకోండి. పాపమ్మ మనవరాలేంటో డైలీ ఈవినింగ్ ఓయో క్లాసెస్ అని బుక్స్ కూడా లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు ఏంది ఆ క్లాసులో నాకు అర్థం కావట్లేదు బాబు. ఎస్, ఈ వీడియోస్ అన్నింటినీ కూడా తయారు చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. ఇప్పటివరకు మనం స్క్రీన్ మీద చూసిన వీడియోలో ఉన్న అమ్మాయిలంతా నిజమైన అమ్మాయిలే అనుకుంటాం మనం. ఎక్కడో చూసినట్టు, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు ఉంటుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన వీడియోలు అని చెప్పితే బాగా చదువుకున్న టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితి ఉంటుంది. బహుశా 1% పీపుల్కి తెలిసి ఉంటుందేమో ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు అని. రెగ్యులర్గా సోషల్ మీడియా వాడేవాళ్ళు కూడా, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, డాక్టర్ కోర్స్ చదివిన వాళ్ళు, వీళ్ళు కూడా క్యాచ్ చేయలేనంత క్వాలిటీ వీడియోని రిలీజ్ చేస్తున్నారు. అచ్చం అమ్మాయి మాట్లాడినట్టే ఉంటుంది. అమ్మాయి అసలు అమ్మాయి కాదని చెప్పినా కూడా ఎవరు నమ్మరు. సో అర్బన్ పీపుల్కే దీని అర్థం కాలేదు అంటే ఇక పల్లెటూరు జనం వాట్సాప్లో విపరీతంగా షేర్ అయిపోయి, ఇన్స్టాగ్రాముల్లో షేర్ అయ్యి వీటిని చూసి ఏమనుకుంటారు? చదువుకోమని పంపిస్తే ఆడపిల్లలు ఇలాంటి దరిద్రమైన నీచమైన వీడియోలు చేస్తున్నారని బాధపడరా తల్లిదండ్రులు? అప్పులు చేసి కష్టపడి తమ పిల్లల్ని హైదరాబాద్ లాంటి చోటకు పంపించి హాస్టల్లో పెట్టి చదివిస్తున్న తల్లిదండ్రులు మనోవేదనకు గురికారా? ఒకవేళ మా పిల్లలు కూడా ఇలాగే వెళ్ళి ఈ బూతు వీడియోలు చేస్తున్నారేమోనని. ఆఖరికి పెద్దవాళ్ళని, వృద్ధులను కూడా వదిలిపెట్టట్లా, మన బామ్మ వయసు ఉన్న వాళ్ళని కూడా వదిలిపెట్టట్లా. వాళ్ళ పేరుతో కూడా ఫేక్ వీడియోలు తయారు చేసి ఈ వల్గర్ మాటలతో అమ్ముకుంటూ ఉన్నారు. ACCHA, బహుశా దాన్ని ప్రొనౌన్సియేషన్ అచ్చా అని చదువుతారేమో, అచ్చా FM పేరుతో, ACCHA FM పేరుతో ఈ వీడియోను తయారు చేసి మార్కెట్లోకి వదిలేరు. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో విపరీతంగా ఈ వీడియోలన్నీ షేర్ అయిపోతూ ఉన్నాయి. ఒక్కొక్క వీడియోకి మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి. ఇదంతా సమాజాన్ని నాశనం చేసే వీడియోలు. మంచి కోసం వీడియోలు అయితే ప్రోత్సహించవచ్చు. మనం ఏ చాగంటి ప్రవచనాలు, గరికపాటి ప్రవచనాలు చెప్తే ఎవరు చూడరు. ఇలాంటి నీచమైన పదాలు వాడుతూ ఆడవారిని, ఆడతనాన్ని, అమ్మతనాన్ని కించపరిచేలా చేస్తున్న ఈ దౌర్భాగ్యాన్ని ఏం చేయాలనేది ఇప్పుడు ప్రశ్న. దీని గురించి డిబేట్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు కాకర్ల రాధా గారు, ఆంటర్ప్రీనర్ అండ్ సైకాలజిస్ట్ ఆవిడ. నెక్స్ట్ దివ్యా దేవులపల్లి, డాక్టర్ దివ్యా దేవులపల్లి, సైక్రియాటిస్ట్, ఆవిడ కూడా మేడం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అనిల్ రాచమల్ల గారు, సైబర్ ఎక్స్పర్ట్, ఆయన కూడా మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఒక్కసారి డాక్టర్ సైకాలజిస్టులతో మాట్లాడే ముందు అనిల్ రాచమల్ల గారి దగ్గరికి వెళ్దాం. రాచమల్ల గారు, ఎగ్జాక్ట్లీ నేను చెప్పింది కరెక్టేనా? మీరు కూడా ఈ వీడియోలో అమ్మాయిలు చేసిన వీడియోలా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన వీడియోలా? సరే, ఒక్కసారి అనిల్ గారు మీరు మ్యూట్ తీస్తారా? లేదండి, అదే బేసికలీగా సారీ, అపాలజీస్. ముందుగా నమస్తే అండి. సో ఇది ఆడియోని కానీ వీడియో కానీ చూస్తే డెఫినెట్గా కొంచెం ఎక్స్పర్ట్స్కి అయితే అర్థమవుతుంది. షాడో కానీ, వెనక బ్యాక్గ్రౌండ్ కానీ, వాయిస్ లిప్సింక్లో కానీ, అంటే కొంచెం సూక్ష్మంగా అబ్జర్వ్ చేస్తే కానీ తెలియదు. బట్ కామన్ మ్యాన్కి అయితే నిజమైనటువంటి వాళ్ళేమో అని అనిపిస్తుంది. యా, డెఫినెట్లీ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏఐ మేడ్ వీడియోస్ అని మాకైతే అర్థమవుతుంది, కామన్ మ్యాన్కి అర్థం కాదండి. అంటే ఇంత అప్గ్రేడ్ అయిపోయిందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ మధ్యకాలంలో మేము కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక యాంకర్ని క్రియేట్ చేసి మాయా అని పేరు పెట్టి ఆమెతో బులెటిన్ చదివించాం.
సో అది ఏఐ వీడియో అని క్లియర్గా తెలిసిపోయేది, ఎందుకంటే లిప్సింక్ కానీ ఫేస్ అటు ఇటు మూమెంట్ కానీ దాన్ని బట్టి చూసి ఇది ఒక మాయా వీడియో అని, నిజమైన అమ్మాయి కాదు అనేది చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. ఈ సంవత్సరం లోపే టెక్నాలజీ ఇంతలా నిజమైన అమ్మాయి మాట్లాడిందా అన్నట్టుగా ఇంత క్వాలిటీ ఇంత పర్ఫెక్ట్గా తయారు చేసే టెక్నాలజీ వచ్చేసిందా? అంటే చాలా రోజుల నుంచి అవైలబుల్ ఉంది, ఆల్మోస్ట్ లైక్ 3 years నుంచి టెక్నాలజీ అవైలబుల్ ఉందండి. మన పాతకాలంలో ఏంటంటే ఫోటోగ్రఫీని మార్పు చేసేవాళ్ళు, ఓకే, ఏదో అడోబ్ టూల్స్ వాడి. తర్వాత డీప్ ఫేక్స్ అని వచ్చింది. డీప్ ఫేక్స్ అంటే బేసికలీ 2D వీడియో అనమాట. ఓన్లీ ఫోటోనే మాట్లాడుతుండే, అంటే కంప్లీట్గా ఇట్లా బాడీ మూవ్ అవ్వదు అనమాట. అవునండి. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అంటే కంప్లీట్ 3 dimensional, మొత్తం ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి క్యారెక్టర్ ద్వారా ఒక మూవీస్ కూడా క్రియేట్ చేయొచ్చండి. ఓకే, సో ఏ ద్వారా ఇస్ పాసిబుల్ అండి. ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ అది కామన్ మ్యాన్కి అందరికీ అవైలబుల్ ఉండేది కాదు. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ బేస్ మోడల్లో మీరు 60 second వీడియోస్ చేస్తే 8 rupees అని, 9 rupees నుంచి అప్పుడు ఆఫ్ కోర్స్ 120, 130 rupees వరకు అవర్లీ సబ్స్క్రిప్షన్ కింద, అంటే ద అమౌంట్ ఆఫ్ వీడియో దట్ యు మేక్ దానిపైన ఛార్జెస్ ఉంది. టు మేక్ ఏ ఫేక్ ఏ వీడియో, అచ్చా టీవీలో వీడియో ఏదైతే చిన్న షార్ట్ అప్లోడ్ చేశారో వాళ్ళకి నాకు తెలిసి ఒక 2000 rupees కన్నా ఎక్కువ ఖర్చు అవ్వదు. సో అంటే మామూలు మనుషులు పెట్టి తీస్తేనే ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఈజీ, అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆ కైండ్ ఆఫ్ వల్గర్ టాక్ అంతా చేయాలంటే మామూలు కామన్ మ్యాన్ ఒప్పుకోరు, కాబట్టి దే విల్ ఫైండ్ ఆపర్చునిటీ ఇన్ ఏ ద్వారా చేయడం కూడా జరిగింది అనమాట. అంటే బేసిక్గా ఆ వీడియోలో చాలా అందమైన అమ్మాయిలు కనిపిస్తూ ఉన్నారు మనకి. అవునండి. ఎట్ ది ఏజ్ ఆఫ్ 20, 19, 20, 21 ఏజ్ అన్నట్టు కాలేజీలో చదువుకునే అమ్మాయిల మాదిరిగా, చాలా మోడర్న్ అమ్మాయిల మాదిరిగా ఆ ఫేస్ కట్స్ అన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటారండి? వాయిస్ ఎలా తీసుకుంటుంది? అంటే వాయిస్ మనం శాంప్లింగ్ ఇవ్వచ్చు అండి, సింథసిస్ అంటారు, శాంప్లింగ్ అంటారు. అంటే మనం 4-5 వాయిసెస్ 4-5 ఫొటోస్ రిఫరెన్స్ ఇస్తే దాని ప్రకారం ఇట్లా క్రియేట్ అనమాట. అంటే ఏమి ఇవ్వకుండా ఇండియన్ కాంటెక్స్ట్ అయినా కానీ, ఇండియన్ కాంటెక్స్ట్లో కూడా యూ కెన్ జస్ట్ టెల్ విచ్ స్కిన్ కలర్, హైట్, అది వెయిట్ అన్ని ఇచ్చినది కూడా చేస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ గివ్ రిఫరెన్స్ కూడా చేయొచ్చు. చాలా టూల్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ అప్రాప్రియేట్ టు స్పీక్ ఆన్ దిస్ ఛానల్, బట్ చాలా అందుబాటులో అయితే చాలా ఈజీ. అంటే మనం అనుకుంటున్నాం చాలా ఏదో గొప్పగా అయిపోయిందని, బట్ ఇట్ ఈస్ అవైలబుల్ టెక్నాలజీ. 3 years నుంచి కూడా ఇట్ ఈస్ ఆల్ దేర్. ఈ మధ్య కాలంలో సబ్స్క్రిప్షన్ మోడల్లో ఆల్ టూల్స్ ఆర్ బీన్ గివెన్ సోల్డ్ అనమాట. అందుకోసమే ఈ అమ్మాయి ముఖాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేయదు కదండి, ఆల్రెడీ ఎక్కడి నుంచో వెబ్ నుంచి తీసుకున్న ఫోటోల్ని వీడియో కింద కన్వర్ట్ చేస్తుంది తప్ప సొంతంగా ఫేస్ కట్ ఏం డిజైన్ చేయదు కదా ఏఐ? ఫేస్ కట్ కూడా డిజైన్ చేస్తుందండి. అంటే 2 things ఉన్నాయి, మనం రిఫరెన్స్ ఇవ్వచ్చు లేదా సిస్టమ్ సింథసిస్ చేయమన్నా సిస్టమ్ చేస్తుంది. సో 2 రకాలుగా ఉన్నాయి. అంటే మనం రిఫరెన్స్ పాయింట్లు ఇవ్వచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రెప్యూటెడ్ హీరోయిన్ ఫోటోగ్రాఫ్ ఇవ్వచ్చు, ఒక రెప్యూటెడ్ హీరోయిన్ వాయిస్ ఇవ్వచ్చు, మనం రిఫరెన్స్ పాయింట్లు కూడా ఇవ్వచ్చు, అట్లేం లేదు. ఓకే, అండ్ ఫర్గెట్ ఇట్ అండి, మనము అంటే వర్నాక్యులర్ లాంగ్వేజ్లో నాకు అంత ఐఎమ్ నాట్ షూర్ హౌ అంత ఓన్గా తెలుగు మాట్లాడతాను తెలియదు కానీ, బట్ ఇఫ్ యూ గివ్ రెఫరెన్స్ పాయింట్ ఇంగ్లీష్లో అయితే ఏదన్నా దానికంతటా అదే కాంటెంట్ కూడా తయారు చేసుకుంటుందండి ఇంగ్లీష్లో అయితే. ఓకే, జస్ట్ ఐ వాంట్ అన్ యాక్షన్ మూవీ లైక్ మిషన్ ఇంపాసిబుల్ అనగానే ఐ వాంట్ ట్రైలర్ అనగానే అదే చేసేస్తుందండి. నథింగ్, నో రిఫరెన్స్ పాయింట్ కూడా ఇవ్వసలే. ఇది వర్నాక్యులర్ లాంగ్వేజ్, బాడీస్, ఎక్స్ప్రెషన్స్, లాంగ్వేజ్ బట్టి మారుతుంది కాబట్టి కొంచెం రిఫరెన్స్ పాయింట్స్ ఎక్కువగా ఇవ్వాలి మనం. ఓకే, ఓకే, అంటే ప్రాంప్టింగ్ ఏది ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. మన భాషలో వాడుక భాషలో ప్రాంప్టింగ్ మనం ఇవ్వాలి, మల్టిపుల్ పాయింటర్స్ ఇస్తే దాన్ని బట్టి అది చేస్తుంది అనమాట అండి. ఓకే, ఓకే, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. ఒకసారి రాధా గారి దగ్గరికి వద్దాం. రాధా గారు, మీకు ఎంటైర్ సొసైటీలో చాలా గమనిస్తూ ఉంటారు, ఒక మహిళగా ఇలాంటివి చూసినప్పుడు ఇందాక ఆ వీడియోస్ మీ ముందు ప్లే చేస్తుంటే నేనే సిగ్గుపడుతున్నాను. సో ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్ కూడా నేను గమనిస్తున్నాను, కొంత షై ఫీల్ అవుతున్నట్టుగా అనిపించింది నాకు. ఎందుకు చూస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు అనిపించింది నాకు వీడియో చూస్తున్నప్పుడు. ఎస్, ఆబ్వియస్లీ అండి. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేసి మనము ఎంతో లైక్ వీఆర్ స్ప్రెడింగ్ అలాట్, చాలా స్ప్రెడ్ చేస్తూ ఉంటాము. బట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే జస్ట్ గివింగ్ ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ ఆన్ రైట్ టు లిబర్టీ అనేసి మనకి ఎన్నో ఫండమెంటల్ రైట్స్ని అవి వాళ్ళలో ఇవ్వడమే కాదు, అండ్ ఏదో జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వడము దాంతోనే సరిపోదు. ఆ వీడియోస్ చూస్తూ ఉంటే ఇట్స్ అ వెరీ క్లియర్ ఇండికేషన్ దాట్ అసలు ఉమెన్కి రెస్పెక్ట్ అనేసే ఇవ్వట్లేదు అనేసి. సో అంటే ఎందుకు, వై ఓన్లీ ఉమెన్ షుడ్ స్పీక్ సచ్ థింగ్స్, వై నాట్ అ మ్యాన్ అనేది. అంటే ఉమెన్ని ఒక సెక్స్ టాయ్ లాగానే యూస్ చేస్తున్నారు. అండ్ ఎంతోమంది అంటారు లైక్ ఉమెన్కి చాలా లాస్ ఉన్నాయి, దానివల్ల ఉమెన్ టేకింగ్ అడ్వాంటేజ్ అనేసి.
బట్ నౌ దిస్ ఈస్ వెరీ యాప్ట్ అండ్ క్లియర్ దట్ ఎన్ని లాస్ చేసినా ఎన్ని చేసినా కూడా ఒక ఉమెన్ని ఎప్పుడు కూడా మన సమాజంలో మాత్రం ఉమెన్ని ఒక టాయ్ లాగానే చూస్తారు.